హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీ కోసం, ఎపిసోడ్ నెంబర్ 46. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నా బంగారు తల్లి చెప్పగానే అర్థం చేసుకుంటుంది. సరే, నాకు హెల్ప్ చేస్తావా, ప్యాక్ చేద్దాం అంటూ దియాని తీసుకొని వెళ్తాడు రుద్ర. ఆదిత్య గురించి తెలియకముందు వేద, రుద్ర ఇద్దరు షాపింగ్ చేసినవన్నీ బయటికి తీస్తూ లగేజ్ ప్యాక్ చేస్తుంటే, డాడీ ఈ టాయ్స్ అన్నీ నాకేనా అని అడుగుతుంది అక్కడున్న బొమ్మలు చూసి. హా బేబీ, నీకే. మీ మమ్మీ షాపింగ్ చేసింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయి. ఓకే అంటూ దియాతో మాట్లాడుతూ లగేజ్ ప్యాక్ చేస్తాడు. దియాకి దగ్గరుండి దాన్ని ఫుడ్ ఫీడ్ చేసి స్టోరీస్ చెప్తూ నిద్రపుచ్చుతాడు. ఆ నెక్స్ట్ డే దియాని లేపి స్వీటీకిచ్చి రెడీ చేయమని చెప్తాడు. ఆ రుద్ర ఇద్దరు కలిసి చాపర్ రెడీ చేయటం, అలాగే ఫార్మాలిటీస్ చూసుకోవటం చేస్తుంటారు. అందరూ రెడీ అయ్యి లగేజ్ తీసుకొని కారులో హాస్పిటల్కి వెళ్తారు. మీరు వెళ్ళండి అభి, నేను వాళ్ళని తీసుకొని వస్తాను. ఓకే అని రుద్రని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తారు అభి, స్వీటీ. రుద్ర వెళ్ళేసరికి వేద అన్నీ అరేంజ్ చేసి ఉంచుతుంది. రెడీనా అంకుల్, వెళ్దామా? హా రుద్ర, వెళ్దాం అని వీల్ చైర్ తెస్తాడు ఆదిత్య కోసం. ఆదిత్య ఇబ్బంది పడటం చూసి రుద్ర సపోర్ట్ చేసి ఆదిత్యని చైర్లో కూర్చోబెట్టి పదండి అని తనే చైర్ తోసుకుంటూ వాళ్ళని తీసుకొని వెళ్తాడు. కారులో ఆదిత్యాన్ని కంఫర్ట్గా కూర్చోబెట్టి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళేసరికి దర్శిని అక్కడ ఉంటుంది. వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్దామని వస్తుంది. అలాగే ఒకసారి ఆదిత్యని చూసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు చూస్తాను అనుకొని వస్తుంది. వస్తున్న వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. నువ్వు కూడా వచ్చావా దర్శిని? హా ఆంటీ, మీకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ హెల్త్ జాగ్రత్త ఆదిత్య గారు, టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి, తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది. థ్యాంక్స్ దర్శిని, ఖచ్చితంగా కేర్ తీసుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా హెల్ప్ చేశారు. మీరు లేకపోతే నేను లేను అని ఆదిత్య అంటుంటే చిన్న స్మైల్ ఇచ్చి, మీరు కోలుకుంటే అదే చాలు అని ఇందు గారికి, ఆనంద్ గారికి బాయ్ చెప్పి వేదాకి, రుద్రాకి కలిపి సైడ్ హక్ ఇచ్చి బాయ్, హ్యాపీ జర్నీ, రీచ్ అయ్యాక కాల్ చేయండి అంటుంది దర్శిని. షోర్ దర్శిని. స్వీటీని కూడా గట్టిగా హక్ చేసుకొని, నువ్వు అభి అయినా ఉండొచ్చు కదా, వాళ్ళు వెళ్తారు, మీ ఇద్దరు ఉండొచ్చు కదా, నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. మీతో ఉన్నట్టే లేదు నాకు అంటుంటే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం, నీతోనే టైం స్పెండ్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు అక్కడ చాలా వర్క్ ఉందిరా అని చెప్తారు. సరే, ఇప్పుడు వదిలేస్తున్నా కానీ నెక్స్ట్ టైం అస్సలు వదలను అంటూ వాళ్ళకి బాయ్ చెప్పి విక్కీ కూడా బాయ్ అన్నయ్య అంటుంది. బాయ్ రా, మనం మళ్ళీ కలుస్తాం కదా, బాయ్ అని చిన్నగా చెప్పి ఇక టైం అవటంతో అందరూ వెళ్ళి చాపర్ ఎక్కేస్తారు. ఆదిత్యకి కంఫర్ట్గా ఉండేలా అందులో రూమ్ కూడా ఉంటుంది. మంచిగా బెడ్ మీద పిల్లోస్ అడ్జస్ట్ చేసి ఆదిత్యని కూర్చోబెట్టి, ఓకే ఆదిత్య అని రుద్ర అడుగుతుంటే, హా ఓకే అండి, మీకు ట్రబుల్ ఇస్తున్నాను కదా అంటుంటే, నో ఆదిత్య, అలా ఏం లేదు, మనం సహాయం చేసుకోకపోతే ఎలా? అండ్ మీరు అండి అని కాకుండా రుద్ర అని పిలవండి చాలు అంటాడు. ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చి ఓకే రుద్ర అంటూ, మిమ్మల్ని ముందు తప్పుగా అనుకున్నా, సారీ అనుకుంటాడు మనసులో. వేద, ఇందు, స్వీటీ, దియా కూర్చుంటే రూమ్లో ఆదిత్య దగ్గర రుద్ర, విక్కీ, అభి, ఆనంద్ గారు ఉంటారు. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. రుద్రకి ముందు ఆదిత్య తెలియదు కదా, కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే కొద్దిసేపట్లోనే నచ్చేస్తాడు. ఆదిత్య కూడా అంతే. రుద్ర మాటల బిహేవియర్ నచ్చుతుంది. అలాగే బిజినెస్ ఫీల్డ్లో అతని స్థాయి ఆనంద్ గారి మాటల ద్వారా తెలుసుకుంటాడు. కొద్దిసేపట్లోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అందరూ మాటల్లో పడి టైం కూడా మర్చిపోతారు. వేద రూమ్లోకి వచ్చి వాళ్ళ మాటలు, నవ్వులు విని అబ్బో బాగానే కలిసిపోయారు అనుకొని, ఏంటి మీరేనా హ్యాపీగా టైం స్పెండ్ చేసేది, మమ్మల్ని కూడా కొంచెం కలుపుకోండి, మంచిగా మీరే అబ్బాయిలందరూ తెగ కబుర్లు చెప్పేసుకుంటున్నారు అంటూ లోపలికి వెళ్తుంది. మీరు అమ్మాయిలు కదా, అందుకే అవాయిడ్ చేశాం, ఎప్పుడు మీతోనేనా, మాకు కొంచెం స్పేస్ కావాలి కదా అంటాడు రుద్ర. అబ్బో మాట్లాడుకోండి, నేనేం డిస్టర్బ్ చేయను, కానీ డిన్నర్ చేయరా, టైం చాలా అయింది, తిన్నాక ఎంతసేపు అయినా కూర్చోండి, ఎవరు తిన్నారు అంటూ ఫుడ్ కోసం వెళ్తుంది. రుద్ర టైం చూసి, అవును చాలా టైం అయింది, మనం ఎప్పుడైనా తినొచ్చు, కానీ ఆదిత్య టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొని రమ్మని చెప్తాను అని వెళ్ళాడు. అందులోనే చిన్నగా కిచెన్ కూడా ఉంటుంది. రుద్ర వెళ్ళేసరికి వేద ఉంటుంది అక్కడ. హలో మేడం, నువ్వెందుకు ఇక్కడ, వాళ్ళు చేస్తారు కదా అంటుంటే, లేదు బావా, వాళ్ళు చేస్తామన్నారు కానీ నేనే వద్దని వాళ్ళని పంపించేశాను,
వాళ్ళు మనం తినేలాగా టేస్టీగా చేయరు. నువ్వు తినలేవు. అండ్ ఆదికి కూడా హెల్త్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అందుకే నేనే చేస్తున్నా. అయినా ఇక్కడ అన్నీ చేయలేం. ఉన్నవి హీట్ చేయటమే కదా అని కర్రీ ఒకటి ప్రిపేర్ చేసి ఇన్స్టెంట్ పరోటాస్ కాల్ చేసి ఆదిత్య కోసం జ్యూస్ అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసి బౌల్లో వేసి ఎవరివి వాళ్ళవి ట్రేలో పెట్టేసి వర్కర్స్తో తీసుకొని వెళ్ళమని చెప్తుంది. హ్యాండ్ వాష్ చేసుకొని బావా పద తిందామంటుంది. సరే పద అని వేద వెనక్కి వెళ్తాడు రుద్ర. గర్ల్స్ అందరూ ఒక చోట కూర్చొని తింటే బాయ్స్ అందరూ ఒక చోట కూర్చొని తింటారు. రుద్ర కర్రీ టేస్ట్ చేసి రాక్షసి ఎంత బాగా చేస్తుందో, దీని చేతి వంట తిన్న ప్రతిసారి నాకు మమ్మీ చేతి వంట తిన్నట్టే ఉంటుంది. నేను సరిగ్గా తిననని నా కోసం కష్టం అనుకోకుండా తానే చేసేది. లవ్ యూ బంగారం అనుకొని ఇష్టంగా తింటాడు రుద్ర. వేద తను తింటూ దియాకి కూడా తినిపించేస్తుంది. మమ్మీ నాకు నువ్వు బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పక ఎన్ని డేస్ అయిందో తెలుసా? నిన్న డాడీ చెప్పారు. స్టోరీ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది తెలుసా అని కళ్ళు గిరగిరా తిప్పుతూ చెప్తుంటే, అబ్బో అంత మంచి స్టోరీ చెప్పటం మీ డాడీ. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో నాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా అంటూ దియాని ఎత్తుకొని అక్కడున్న సిట్టింగ్ ఏరియాలోకి వెళ్తుంది. "హ్మ్" అంటూ చెప్పటం స్టార్ట్ చేసి చెప్తుంది. దియా చెప్పేది వింటూ, ఓ మా స్టోరీని నీకు స్టోరీగా చెప్పాడా అనుకుంటుంది వేద. చెప్తూ చెప్తూ వేద జోకొట్టడంతో నిద్రపోతుంది. తిని ఆదిత్య టాబ్లెట్ వేసుకుని పడుకున్న తర్వాత రుద్ర వేద దగ్గరకు వచ్చి, దియా పడుకుందా? హా బావా, నిన్న నువ్వు స్టోరీ చెప్పావంట కదా, ఆ స్టోరీ చెప్పమని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. అందుకే మన స్టోరీనే తనకు అర్థమయ్యేలా చెప్పాను. "హ్మ్, బాగా నచ్చిందంట తనకి" అంటూ రుద్ర భుజం మీద తల పెట్టుకుంటుంది. "హ్మ్, ఎందుకు నచ్చదు? మన రియల్ స్టోరీ కదా" అంటాడు వేద భుజం చుట్టూ చేయేసి. "ఈ చాపర్ మనదేనా బావా?" "హ్మ్, మనదే. నచ్చిందా?" "చాలా చాలా బాగుంది బావా. అన్నీ ఉన్నాయి. ఒక మినీ ఇల్లులాగే ఉందసలు" అంటుంది. "హ్మ్, మార్నింగ్‌లే నీకు ఇంకో అదిరిపోయే సీన్ చూపిస్తా" అంటాడు. "ఏంటది?" "చూస్తే నీకే తెలుస్తుంది కదా" అంటాడు. సరే అని రుద్రతో మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్రపోతుంది. వేద నుండి ఎలాంటి సౌండ్ రాకపోవటంతో ఒంగి వేదాని చూసి నిద్రపోయిందా అనుకొని తను కూర్చున్న సోఫాని బెడ్ కింద కన్వర్ట్ చేసి వేదాని దియాని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఇద్దరికి కిస్ పెట్టుకొని అక్కడే చైర్ వేసుకొని పడుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చిన వేద లేచి చూసేసరికి కూర్చుని పడుకున్న రుద్రాని చూసి అయ్యో బావ అలాగే పడుకున్నాడు అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి బావా అంటూ రుద్రాన్ని లేపుతుంది. లేచావారా అంటూ కళ్ళు తెరిచి ఎదురుగా నవ్వుతున్న వేద మొహం చూసి గుడ్ మార్నింగ్ రశ్రీ అంటాడు. గుడ్ మార్నింగ్ బావా, ఫ్రెష్ అవ్వు, కాఫీ ఇస్తాను అని రుద్ర ఫ్రెష్ అవ్వగానే కాఫీ ఇస్తుంది. కాఫీ సిప్ చేస్తూ రిమోట్ తీసుకొని బటన్ ప్రెస్ చేయగానే పాయింట్కున్న విండోస్ ఓపెన్ అవుతాయి. అటు చూడు అంటూ వేదాకి చూపిస్తుంటే ఎదురుగా దృశ్యం చూసి వేద కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగవుతాయి. మేఘాలు దూదిలా తేలుతూ కనిపిస్తున్నాయి. గ్లాస్ విండో నుండి సన్లైట్ కూడా చిన్నగా కనిపిస్తుంది. ఆ సీన్ చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. అంత అద్భుతంగా ఉంది. వావ్ బావా, ఎంత బాగుంది కదా అంటూ గ్లాస్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. చెప్పాను కదా నీకొకటి చూపిస్తా అని, నచ్చిందా అని రుద్ర అడుగుతుంటే, నచ్చిందా అని చిన్నగా అడుగుతావేంటి బావా, చాలా చాలా నచ్చింది, అద్భుతం అసలు అని అలాగే చూస్తూ ఉండిపోతుంది. దియాని కూడా లేపి ఆ సీన్ చూపిస్తే అబ్బురంగా చూసి సూపర్ డాడీ, చాలా బాగుంది అని రుద్ర బుగ్గ మీద కిస్ పెడుతుంది. అలా వాళ్ళు అమెరికా చేరుకుంటారు. ల్యాండ్ అవ్వగానే కార్స్ రెడీగా ఉంటాయి. ముందందరూ ఆదిత్యతో ఇంటికి వెళ్తారు. కొడుకు ఇంత పెద్ద గండం నుండి బయటపడొచ్చాడు అని గుమ్మంలోనే ఆదిత్యని ఆపేసి దిష్టి తీస్తుంది. దిష్టి తీశాక లోపలికి వెళ్తారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదోలా అనిపిస్తుంది ఆదిత్యకి. ఇందు గారు ఆనంద్ గారికైతే చెప్పనవసరం లేదు. లేడు అనుకున్న కొడుకు మళ్ళీ కళ్ళ ముందున్నాడు. తన ఇంట్లోకి వచ్చాడు. మనసు నిండిపోయింది. ఇల్లంతా చూసుకుంటాడు ఆదిత్య. ఇన్నాళ్ళు మిస్ అవ్వటంతో. ఇక మేము వెళ్తాం ఆంటీ అంటాడు రుద్ర. లంచ్ చేసి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు మళ్ళీ వస్తామంటూ ఆదిత్య టేక్ రెస్ట్, టైంకి టాబ్లెట్స్ వేసుకో, బాయ్ అంటూ వేదాకి కళ్ళతోనే బాయ్ చెప్పి స్వీటీని అభిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ఇల్లంతా బోసిగా అనిపించింది. రోజు వేద దియా అల్లరితో హాల్ ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. వదిన లేకపోతే ఎలానో ఉంది అన్నయ్య. ఇల్లు మొత్తం ఎలా ఉందో చూడు, అస్సలు బాలేదు. వదిన బాగా అలవాటైపోయింది అన్నయ్య అంటుంది స్వీటీ. తప్పదురా, కొన్ని డేస్ అంతే, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వదిన వచ్చేస్తుంది, ఓకేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అభి, నువ్వు కూడా టిఫిన్ చేసి
ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పెండింగ్ వర్క్ ఉంది అంటూ తన రూమ్కి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళగానే ఖాళీగా ఉన్న గదిని చూసుకొని వేద ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. నువ్వు బాగా అలవాటైపోయావురా. రూమ్లో నువ్వు లేకుండా ఉండటం నాకు నచ్చటం లేదు. ఇంతకుముందు ఈ రూమ్ అంటే నాకు చాలా నచ్చేది. నువ్వు వచ్చాక ఇంకా నచ్చేసింది. నువ్వు దగ్గరుండేది ఇక్కడే కదా, కానీ ఇప్పుడు నువ్వు లేక నచ్చటం లేదు అనుకొని కొద్దిసేపు తన పిక్స్ చూసుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు. అభికి టిఫిన్ వడ్డిస్తూ, రా అన్నయ్య నీకు కూడా పెడుతున్నా అని ప్లేట్ తీస్తుంటే, నాకొద్దురా, ఆకలిగా లేదు అంటాడు. అదేంటన్నయ్య, ఆకలి లేకపోవటం ఏంటి, కొంచెమైనా తిను. లేదురా, నిజంగానే ఆకలిగా లేదు. మీరు కానివ్వండి అంటూ కాఫీ తాగుతూ ఉంటాడు. అది కూడా వేద చేతి కాఫీ అంత టేస్టీగా లేకపోవడంతో గట్టుకుని తాగేసి అభితో కలిసి ఆఫీస్కి వెళ్తాడు. ఏంట్రా, నా చెల్లి లేకపోతే తినాలనిపించడం లేదా అంటాడు డ్రైవ్ చేస్తూ అభి. రాక్షసి బాగా ఎక్కేసిందిరా అంటాడు రుద్ర. అభి హ్యాండ్ మీద చేవేసి, డోంట్ వర్రీ, అంతా సెట్ అవుతుంది. దీనికోసం తినకపోతే ఎలా, ఈ బాక్స్ పట్టుకొని తినేసే అంటూ స్వీటీ ఇచ్చిన బాక్స్ రుద్రకి ఇస్తాడు. ఇక బలవంతంగా కొంచెం తినేసి ఆఫీస్ రావడంతో ఇద్దరు దిగి వాళ్ళ వాళ్ళ పనుల్లోకి వెళ్తారు. చాలా డేస్ నుండి పెండింగ్ ఉన్న వర్క్ అంతా ముందేసుకొని చేయటంలో బిజీ అయిపోతాడు. అక్కడ వేద ఫ్రెష్ అయ్యి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి ఆనంద్ గారు ఆదిత్యకి ఫ్రెష్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంటారు. సరే అని కిందికి వెళ్తుంది. కిచెన్లో గుమగుమలతో నిండిపోయింది. ఏంటత్తయ్య, నీ కొడుకొచ్చాడని ఇన్ని చేస్తున్నావా? కానీ ఈ ఆదిత్య తినకూడదు అని వాడ తింటూ ఎంజాయ్ చేస్తున్న దియ పక్కన కూర్చుంటుంది. వాడికి పెట్టనులేరా, మన పక్కనేంటి వాళ్ళు నీ కొడుకొచ్చాడు మాకు పార్టీ లేదా అని అడిగారు, అందుకే వాళ్ళని కూడా లంచ్కి ఇన్వైట్ చేశాను అని చెప్తుంది. ఓ అలాగా అని అందరినీ డైనింగ్ దగ్గరికి పిలుచుకొని వస్తుంది. ఆదిత్యని కూడా అక్కడ కూర్చోబెట్టి ఆదిత్య కోసం చేసిన ఫుడ్ తీసుకొని వస్తుంది. కొన్ని డేస్ ఈ ఫుడ్ తప్పదా, అది ఆయిల్ ఫుడ్ కదా, అస్సలు తినకూడదు అంటుంది. ఇట్స్ ఓకేరా, నా హెల్త్ కోసమే కదా అని అందరితో మాట్లాడుతూ తింటుంటాడు. వేద తింటుంది కానీ ఎందుకో తినాలనిపించడం లేదు. రుద్ర తిన్నాడో లేదో అని మనసులో అనుకుంటూ ఏదో 2 ముద్దలు తిని లేస్తుంది. అదేంటి వేద, సగం తిని లేచావు, ఏమైంది అంటాడు. ఏం లేదా, అది నాకు కడుపు నిండిపోయింది అని హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్కి వెళ్ళి రుద్రకి కాల్ చేస్తుంది. వర్క్లో బిజీగా ఉన్న రుద్రకి వేద నుండి ఫోన్ వచ్చేసరికి రుద్ర పెదాలు విచ్చుకుంటాయి. కాల్ లిఫ్ట్ చేసి, హలో శ్రీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, తిన్నావా అని అడుగుతుంది. తిన్నా అంటాడు. అవునా, ఏం తిన్నావు బావా అని అడుగుతుంది దీర్ఘం తీస్తూ. రుద్ర తినలేదని రుద్ర మాటల్లోనే అర్థమవుతుంది. అది అది అంటాడు ఏం చెప్పాలో తెలియక. నీకు నా దగ్గర అబద్ధం చెప్పటం రాదు బావా, ఎందుకు కవర్ చేస్తావు కానీ, ఎందుకు తినలేదు? ఇంకా లంచ్ టైం ఎప్పుడో దాటిపోయింది కదా అంటుంటే, తింటానురా, నువ్వు తిన్నావా? తిన్నాను ఇందాకే, నేను బాక్స్ పంపిస్తాను, ఇప్పుడే నువ్వు తిని నాకు పిక్ పెట్టాలి, లేదంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా అని బెదిరిస్తుంది. సరే సరే తింటాను, నువ్వు అంతలా వార్నింగ్ ఇస్తే ఈ బావకి భయం వేస్తుంది, వణుకొచ్చేస్తుంది భయంతో అంటాడు నవ్వుతూ. సెటైర్ వేసింది చాలు, నేను బాక్స్ ప్యాక్ చేసి డ్రైవర్తో పంపిస్తా, బాయ్ అని కాల్ కట్ చేసి కిందికి వెళ్ళి రుద్రాకి అభికి సరిపోయేలా బాక్స్ ప్యాక్ చేస్తుంది. ఎవరికిరా బాక్స్ ప్యాక్ చేస్తున్నావు అని ఇందు అడిగితే, బావ లంచ్ చేయలేదంట అత్తయ్య, అందుకే బాక్స్ ప్యాక్ చేస్తున్నా, డ్రైవర్తో పంపిస్తాను అని ప్యాక్ చేసి డ్రైవర్కి ఇచ్చి, రుద్ర సార్ ఆఫీస్లో ఇచ్చేయి అని చెప్తుంది. వేదాన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఇందు. పెళ్ళైతే ఎవరైనా ఇలాగే ఉంటారేమో అనుకుంటుంది. ఒకప్పుడు ఆదిత్య కోసం ఇలాగే తపన పడేది, కానీ ఇప్పుడు రుద్ర కోసం తపన పడుతుంది. అలాగాని ఆదిత్యని చూసుకోవటం లేదని కాదు, ఆదిత్యని జాగ్రత్తగా చూసుకుంటుంది. మరోవైపు ఒక భార్యగా తన బాధ్యత కూడా నిర్వహిస్తుంది అనుకొని ఆదిత్య దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తుంటే, వేద ఎక్కడమ్మా అని అడుగుతూ టాబ్లెట్ వేసుకుంటాడు. ఉంది నాన్న, వస్తుందిలే, నువ్వు రెస్ట్ తీసుకో అంటుంది ఇందు. నిద్ర రావటం లేదు మా, వేదని పిలు అంటాడు. నీకు కావాలనే తను దూరంగా ఉంటుంది నాన్న, నీకు ఎలా చెప్పాలి అనుకొని సరే అని వేదాకి ఆదిత్య పిలుస్తున్నాడని చెప్తుంది. ఏంటి ఆదిత్య పిలిచావంట, ఏదైనా కావాలా అని అడుగుతుంటే, ఏదైనా అవసరం ఉంటేనే నిన్ను పిలుస్తానా, లేదంటే రావా నా దగ్గరికి అంటూ మొహం చిన్నగా చేసుకొని అంటాడు. అదేం లేదు ఆది అని వచ్చి ఆదిత్య పక్కన కూర్చొని, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. మరేంటి, నువ్వు ఒకప్పుడు ఒక్క సెకండ్ కూడా నన్ను వదిలి ఉండేదానివి కాదు, ఎవరున్నా కేర్ చేయకుండా నాతోనే ఉండేదానివి. అలాంటిది ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత నీ దగ్గరికి వస్తే కూడా నాతో టైం స్పెండ్ చేయటం లేదు, నాతో కూర్చొని ఫ్రీగా మాట్లాడటం లేదు. నా మీద కోపంగా ఉందా?
నేను నేర్పించటం వల్ల కోపం వచ్చిందా అంటుంటే వేద కళ్ళల్లో గంగ బయటికి దూకటానికి రెడీగా ఉంది. ఆదిత్యకి కనబడకుండా కళ్ళు తుడుచుకొని, అదేం లేదు ఆది, నీ మీద కోపం ఎందుకుంటుంది చెప్పు, కొంచెం బిజీగా ఉండటం వల్ల నీతో కూర్చొని టైం స్పెండ్ చేయలేకపోతున్నా అంతే. అటు ఆఫీస్ వర్క్ చూడాలి కదా, నీకు చెప్పాను కదా కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అని. ఇప్పుడు అది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా కొన్ని డేస్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత నీ కంపెనీ క్షేమంగా నీ చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది అని వేద చెప్తుంటే ఆదిత్య కోపంగా చూస్తూ, నీది నాది ఏంటి కొత్తగా అంటాడు. ఏదో ఫ్లోలో వచ్చింది బాబు, అంత సీరియస్ అవ్వకు, నీకు అంత మంచిది కాదు అని టాపిక్ డైవర్ట్ చేసి ఆదిత్యతో కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంటుంది. అప్పుడే దియా డాడీ అంటూ వస్తుంది. దియా బంగారం రా అంటూ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మమ్మ, ఈ టాయ్స్ నువ్వు నా కోసం కొన్నావంట కదా, డాడీ చెప్పాడు అని అంటుంది. అది విన్న ఆదిత్య నొసలు ముడిచి, నేనెప్పుడు చెప్పాను దియా అంటాడు. నువ్వు కాదు డాడీ, రుద్ర డాడీ చెప్పాడు అని చెప్తుంది. వేద గుండె జల్లుమంటుంది. అయ్యో దియా, ఎంత పని చేశావు. ఇప్పుడు ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం చెప్పాలి తను అడిగితే అని టెన్షన్గా చూస్తుంది. వాట్ దియా, రుద్ర డాడీ ఏంటి, అలా ఎందుకు పిలుస్తున్నావు అని కొంచెం గట్టిగా అడుగుతాడు. ఆదిత్య, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు, చూడు తను భయపడుతుంది. నువ్వు లేని టైంలో తను సఫర్ అయింది, డాడీ డాడీ అని ఏడ్చింది. అందుకే బావని డాడీ అని పిలవమని మేమే చెప్పాం, అందుకే అలా పిలుస్తుంది అంతే అంటుంది వేద. ఆర్ యు మ్యాడ్ వేద, అలా ఎలా పిలవమని చెప్తారు మీరు? మమ్మీ డాడీ ఏదో చెప్పినా నువ్వైనా వద్దు అని చెప్పాలి కదా, ఎందుకు అలా పిలవమని చెప్పావు, నాకు నచ్చలేదు వేద. దియా డాడీ అని నన్ను మాత్రమే పిలవాలి, నేను మాత్రమే తనకి తండ్రిని. ఎవరిని పడితే వాళ్ళని పిలిస్తే నాకు నచ్చదు, నేను ఒప్పుకోను. మనకి మాత్రమే తన కూతురు, అండర్స్టాండ్? దియా బేబీ, నేను వచ్చేసాను కదా, డాడీ అని నన్ను మాత్రమే పిలవాలి, ఇంకెవ్వరిని పిలవద్దు, ఓకేనా అంటూ కొంచెం గట్టిగా అరవటంతో తలనొప్పిగా అనిపించి తల పట్టుకుంటాడు. అది చూసిన వేద, ఏమైంది, తలనొప్పిగా ఉందా, చెప్తే వినవు కదా, అంత గట్టిగా మాట్లాడటం అవసరమా, ఈ టాబ్లెట్ వేసుకో అని టాబ్లెట్ వేస్తుంది. మీరు చేసే పనులు నన్ను అరిచేలా చేస్తున్నాయి అని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. అమ్మో, జస్ట్ దియా బావాని డాడీ అని పిలిస్తేనే ఇంతలా రియాక్ట్ అయ్యాడు, అలాంటిది నాకు బావకి పెళ్ళైందని తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఇల్లు పీకి పందిరి వేస్తాడు, ఎంతలా రియాక్ట్ అవుతాడో తలుచుకుంటేనే భయం వేస్తుంది అని మనసులో అనుకొని ఆదిత్య పడుకోవటంతో దియాని తీసుకొని కిందికి వెళ్తుంది. ఏంటమ్మా వేద, డల్గా ఉంది ఫేస్, ఏమైంది అంటాడు ఆనంద్ గారు. వేద వెళ్ళి ఆనంద్ గారి పక్కన కూర్చొని జరిగింది మొత్తం చెప్తుంది. నాకు చాలా భయంగా ఉంది మావయ్య, ఈ చిన్న విషయమే ఆదిత్య ఒప్పుకోవటం లేదు, అలాంటిది మా విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం వేస్తుంది మావయ్య. నిజాన్ని యాక్సెప్ట్ చేసేంత ధైర్యం తనకివ్వాలి. ఆదిత్య లైఫ్లో కూడా ఓ అమ్మాయి వచ్చి హ్యాపీగా ఉండాలి మావయ్య అంటుంది. భయపడక తల్లి, అంతా మంచి జరుగుతుంది. ముందు బాధపడినా నిజాన్ని మెల్లిగా వాడు అర్థం చేసుకుంటాడు. మనమంతా తోడుగా ఉన్నాం కదా, దిగులు పడకు అంటూ వేద తల నిమురుతాడు. రుద్ర లంచ్ చేసి పిక్ తీసి వేదకి సెండ్ చేస్తాడు. ఇప్పుడు హ్యాపీనా అని. అవి చూసి అంటూ రిప్లై ఇస్తుంది. సరే మావయ్య, ఒకసారి ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను, అక్కడ ఉండటం వల్ల వర్క్ ఎంతవరకు వచ్చిందో తెలియదు కదా, ఒకసారి చూసొస్తాను అని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.